తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా మందికి జాకిర్ హుసేన్ అనగానే చటుక్కున గుర్తొచ్చే మరో పదం వహతాజ్. అదే 1990లో ఆయన నటించిన తాజ్ మహల్ టీ ప్రకటన. అసలు ఈ యాడ్ వెనుక ఆసక్తికర స్టోరీ ఉండటం విశేషం. జాకిర్ హుసేన్ తబలా ప్రదర్శనను చూసే వాళ్ళంతా వాహ్ ఉస్తాద్ అంటూ కొనియాడుతుంటారు. దీన్ని ఆధారంగా చేసుకునే హిందుస్థాన్ థామ్సన్ సంస్థ తాజ్మహల్ టీ యాడ్ను రూపొందించింది. యాడ్లో ఆగ్రాలోని తాజ్మహల్ ముందు జాకిర్ హుసేన్ కూర్చుని తబలా వాయిస్తుంటారు. అప్పుడే ఈ టీని కూడా ఉత్తమంగా అందించేందుకు ఎన్నో రకాల నాణ్యత పరీక్షలు చేశామంటూ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంటుంది. వీడియోలో చివరగా ఆయన బదులిస్తూ వాహ్ ఉస్తాద్ కాదు వాహ్ తాజ్ అనండి అని అంటారు. ఈ యాడ్ అప్పటికి ఇప్పటికీ ప్రత్యేకమే. యాడ్ ప్రచారం కోసం ముందుగా జాకిర్ హుసేన్ను అనుకోలేదట. అయితే అప్పట్లో కేఎస్ చక్రవర్తి అనే వ్యక్తి హిందుస్థాన్ థామ్సన్ సంస్థలో కాపీరైటర్గా పనిచేసేవారు. ఆయనకు తబలా అంటే చాలా ఇష్టం. ఓసారి జాకిర్ హుసేన్ ప్రదర్శనను చూస్తుంటే తమ టీ యాడ్కు ఆయన సరిగ్గా సరిపోతారని అనిపించిందట. అదే విషయాన్ని యాజమాన్యానికి చెప్పగా వారు జాకిర్ను సంప్రదించారు. ఈ యాడ్ కాన్సెప్ట్ ఆయనకు నచ్చడంతో సొంత ఖర్చులతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆగ్రాకు వచ్చినట్లు అప్పట్లో కథనాలొచ్చాయి. ఈ యాడ్లో నటించడం గురించి గతంలో జాకిర్ హుసేన్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. తన పేరు వినగానే వాహ్ తాజ్ అని చాలామంది చెబుతారని, సాధారణంగా బాలీవుడ్ మ్యూజిక్తో పోలిస్తే శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కాస్త తక్కువే అని ఆయన అన్నారు. శాస్త్రీయ కళాకారులను కూడా అంతగా ఎవరు గుర్తుపెట్టుకోరని, ప్రజలకు చేరువయ్యేందుకు తమలాంటి వారికి ఏదో ఒక వేదిక కావాలని తాజ్ టీ ప్రకటన తనకు అలాగే ఉపయోగపడిందన్నారు. ఆ యాడ్లో తాను కనిపించింది 30 సెకండ్లే అయినా తనను చాలామంది గుర్తుపట్టేలా చేసిందన్నారు. తాను ఎవరనే ఆసక్తిని అందరిలోనూ మరింత పెంచిందని జాకిర్ ఆనాడు చెప్పారు.